కాంగ్రెస్ ప్రభుత్వంపై జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేర్చుతానని చెప్పి అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వసతి గృహాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఇక వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఏమైందన్నారు. తెలంగాణలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందు 100 రోజుల్లో ఎన్ని రకాల హామీలు నెరవేరుస్తామని చెప్పి 100 రోజులే. ఇది ప్రజలు పెట్టిన గడువు కాదు, లేదంటే ప్రజలు కూడిన గడువు కాదు. వాళ్ళే 100 రోజులలో కేసీఆర్ ఇస్తే ఇప్పుడు 2,000, మేమైతే 4,000 అని చెప్పి. ఇది కేసీఆర్ ఇస్తే ₹1,00,000 కానీ మేము ఇస్తే ₹2,00,000. 9వ తారీఖు నాడు వచ్చి తీసుకోవాలని చెప్పారంటే ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో చెప్పినటువంటి అబద్ధాలు ఈ రోజు వరకు ఇంకా అబద్ధాలనే కొనసాగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిన్ననే పత్రికల్లో సోషల్ మీడియాలో చూసిన విద్య అనేటువంటి అమ్మాయిని ముఖ్యమంత్రి ప్రేమిస్తుండట. అంటే తెలంగాణలో ఆయన చెప్పుకున్నట్టు నేను విద్యాశాఖ మంత్రిని దేశానికి రోల్ మోడల్ ఉండేటట్టుగా తెలంగాణలో విద్యా వ్యవస్థ నడిపిస్తున్నా, నాకు విద్య అంటే అంత ప్రేమ, అంత గొప్పగా చేస్తున్నాని అది చూసినాక బాగా నవ్వొచ్చింది. ఎందుకంటే ఇదే జగిత్యాల జిల్లాలో పాములు పుట్టి ఆత్మహత్య జరిగినటువంటి గురుకుల విద్యాలయాలు మనం చూసిన సంఘటన. ఆయన ప్రేమించేది విద్యార్థులను, తెలంగాణ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అయినటువంటి తెలంగాణ బిడ్డలను ఆ గురుకుల పాఠశాల అంటే ఎలుకలు కొరికి పాములు పుట్టి పురుగులన్నం తినలేక అన్నం పారేసి ఆ పురుగులన్నం తిని దొడ్డాన్నం తిని మరి అదే స్టమక్ కడుపు నొప్పితో ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో పడ్డటువంటి ఆయన సాధించిన విజయం. ఒక విద్య అనేటువంటి విద్యాశాఖ మంత్రిగా ఆయన అట్టర్లీ ఫెయిల్ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో గతంలో కానీ పరిపాలన చేసినట్టే ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాత్రం. తెలంగాణలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందు 100 రోజులలో ఎన్ని రకాల హామీలు నెరవేరుస్తామని చెప్పి 100 రోజులే. ఇది ప్రజలు పెట్టిన గడువు కాదు, లేదంటే ప్రజలు కూడిన గడువు కాదు. వాళ్ళే 100 రోజులలో కేసీఆర్ ఇస్తే ఇప్పుడు 2,000, మేమైతే 4,000 అని చెప్పి.